హరిహరపురం కాలనీలో పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, అదే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారు, మన కార్పొరేటర్ గారు అందరూ కలిసి ఈరోజు 46 లక్షల రూపాయలతోటి హరిహరపురం కాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క సీసీ రోడ్ల గురించి దాదాపు 3 సంవత్సరాలుగా ఎంతో అసోసియేషన్ చాలా కష్టపడి కాలనీ వాసులం కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేశాం. అవి ఈ రోజుకు శాంక్షన్ అయ్యి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మాది కూడా ప్రమాణాలతోటి ఏర్పడ్డ ఈ కాలనీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉన్నాం. ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి కానీ గతంలో పార్లమెంట్ సభ్యులకు కానీ మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మా కాలనీకి ఈ చెరువు తూములు మూసేయడం వల్ల అవుట్లెట్ నిర్మాణం ఇప్పటివరకు కూడా జరగలేదు. ఏదైతే ఫారెస్ట్ నుంచి ఏదైతే బైపాస్ ఛానల్ చేసిండ్రో ఆ బైపాస్ ఛానల్ను పర్మనెంట్ ఛానల్గా పైప్ లైన్ ద్వారా చేయాలని చెప్పేసి గత పార్లమెంటు సభ్యులకు కానీ గత పార్లమెంటు సభ్యులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న పార్లమెంటు సభ్యులకు కూడా ఈటల రాజేందర్ గారికి, సుధీరెడ్డి గారికి, లచ్చిరెడ్డి గారికి కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. అది తొందరలోనే ఆ పనులు కూడా చేపట్టాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా సీనియర్ సిటిజన్ బిల్డింగ్స్ ఒకటి పెండింగ్లో ఉంది. ఆ యొక్క నిర్మాణం కూడా తొందరలో చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, మాకు ఇంత పెద్ద కాలనీలో దాదాపు 627 ప్లాట్లున్న ఈ కాలనీ ఇంత పెద్ద కాలనీకి ఒక కమ్యూనిటీ హాల్ భవనం కూడా ఇన్కంప్లీట్లో ఉంది. చాలాసార్లు అది కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. అది చేయిస్తా అని చెప్పారు. అది పెండింగ్లో ఉంది. తొందరగా అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరడం అయినది. అదేవిధంగా ఉడా లేఅవుట్లో రోడ్లు ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు. అన్ని రకాలుగా రోడ్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి, పార్కుల అభివృద్ధి కూడా చేయాలని చెప్పేసి గౌరవ సభ్యులందరినీ కోరడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరలో పూర్తి చేస్తాం అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇవాళ కంప్లీట్ చేశాం. మేము ఇవన్నీ పూర్తి అయ్యే వరకు కూడా మా అసోసియేషన్ సభ్యులం కానీ కాలనీ వాసులం అందరం కలిసి పార్లమెంటు సభ్యులను ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ గారిని కూడా మేము వినతి పత్రాలు ఇస్తూ వాళ్ళని సంప్రదిస్తాం. తొందరలోనే అవి పూర్తి అయ్యే విధంగా అభివృద్ధి చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం.